మీరు టెంపరేచర్ని పెంచేస్తున్నారు. అందుకని కంపల్సరీ కొబ్బరి నూనె రాయాలి తలకి. ప్యూర్ కోకోనట్ ఆయిల్, స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె, బాటిల్డ్ ప్యాక్డ్ ఫ్రోజన్ కాకుండా న్యాచురల్ కొబ్బరి నూనె రాయాలి. నువ్వుల నూనె రాయొచ్చు, ఆముదం రాయొచ్చు. అంటే అది తలలో ఉండేటువంటి వాతాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆముదం హీట్ని లాగేస్తుంది. మీరు తలని ఎంత చల్లగా ఉంచగలిగితే అంత ఆరోగ్యకరమైనటువంటి జుట్టును చూడగలుగుతారు. ఎస్, ఖచ్చితంగా గురువుగారు చాలా చక్కగా చెప్పారండి. అంటే జుట్టు రాలిపోయే సమస్య ఉందంటే పోషకాహార లోపం ఉన్నట్లు. సో అంతేకాదు మనం దానికి సరైన పోషణ చేయట్లేదని అర్థం. సో దానికి ఎలా వాష్ చేసుకోవాలి, ఎలాంటి వాటర్ యూస్ చేయాలి, ఎలాంటి ఇప్పుడు షాంపూ బదులుగా ఇంకా ఏమైనా న్యాచురల్ పదార్థాలు, ఇంకా మనం ఎలాంటి జ్యూసెస్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఇలా చక్కగా చెప్పారు. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం, ఎందుకంటే అందరికీ జుట్టు రాలే సమస్య ఉంది కాబట్టి. చక్కటి ఇన్ఫర్మేషన్ గురుగారు. ఇంకా మీరు ఏదో చెప్తూ ఉంటారు, మీ దగ్గర రకరకాల ఆయిల్స్ అలాంటివి చాలా రీసెర్చ్ చేసి చాలా రకాల పౌడర్స్ కూడా తయారు చేసి ఇప్పుడు ల్యాబ్కి పంపించాం. అవును, నా దగ్గర అద్భుతమైనటువంటి మిరాకిల్ ఆయిల్ ఇంతవరకు కాంబినేషన్స్ మిక్స్ చేయని ఆయిల్, అద్భుతమైన ఆయిల్ ల్యాబ్కి వెళ్ళింది. రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడొచ్చు. షాంపూ ఉంది, న్యాచురల్ కొంకోడులతో చేసినటువంటి షాంపూ, అద్భుతంగా క్లెన్జర్, మంచి క్లెన్జర్, జుట్టు ఊడటాన్ని కూడా తగ్గిస్తుంది. అదే ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేస్తుంది, తద్వారా జుట్టు ఊడడం అనేది తగ్గుతుంది. మంచి న్యాచురల్ షాంపూ. చక్కటి ఇన్ఫర్మేషన్ గురుగారు. అందరూ కూడా దీన్ని పాటించాలని కోరుకున్నామండి. అదేదో ఆయిల్ షాంపూ వస్తే ఒకసారి మనం పరిచయం చేద్దాం. చక్కటి ఇన్ఫర్మేషన్ గురుగారు. ధన్యవాదాలు. సూర్యోస్మిత.